Hey guys, ఎలా ఉన్నారు? Hope you all are doing good. So finally Superman trailer చూసాను and it really made me emotional. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు పిచ్చిన. సో సూపర్మ్యాన్ ఒఫీషియల్ ట్రైలర్ ఇంకా చూడకపోతే ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నారు? వెళ్ళి ట్రైలర్ చూడండి. అలానే చూసి ఫోన్ పక్కన పెట్టేయండి. ట్రైలర్ చూసి మళ్ళీ నా వీడియో దగ్గర రండి. మరి స్టార్ట్ చేద్దామా? సో ట్రైలర్ ఓపెనింగ్ సీన్ లోనే మనం క్లార్క్ ఇంకా లూయిస్ ని కలిసి చూస్తాం, విచ్ ప్రిటీ మచ్ టెల్స్ us that both క్లార్క్ ఇంకా లూయిస్ రిలేషన్షిప్ లో ఉన్నారు అండ్ లూయిస్ నోస్ దట్ క్లార్క్ ఇస్ సూపర్ మ్యాన్ అండ్ క్లార్క్ లూయిస్ తనని సూపర్ మ్యాన్ గా ఇంటర్వ్యూ చేయమని అడుగుతాడు అండ్ లూయిస్ ఈ సీన్ లో తన రికార్డర్ ఆన్ చేస్తుంది. ఇక్కడ సరిగా గమనిస్తే ఈ రికార్డర్ మీద లాటెక్ అని లోగో ఉంటుంది అండ్ ఈ కంపెనీ మ్యాక్స్వెల్ లార్డ్ అనే డీసీ క్యారెక్టర్ ఓన్ చేస్తాడు. అండ్ మీరు పీస్ మేకర్ సీజన్ 2 ట్రైలర్ చూస్తే స్టార్టింగ్ సీన్ లో జేమ్స్ గన్ తమ్ముడు షాన్ గన్ ఒక క్యారెక్టర్ ప్లే చేస్తాడు, విచ్ ఇస్ మ్యాక్స్వెల్ లార్డ్. అండ్ నెక్స్ట్ సీన్ లో క్లార్క్ లూయిస్ ని ప్రేమ క్రాంకైట్ అని పిలుస్తాడు. నౌ దిస్ ఈస్ ఎ రెఫరెన్స్ టు అన్ అమెరికన్ బ్రాడ్కాస్టర్ వాల్టర్ క్రాంకైట్. తర్వాత లూయిస్ క్లార్క్ సూపర్ మ్యాన్ అని పిలుస్తుంది, సిగ్నలింగ్ హిమ్ దట్ తను సూపర్ మ్యాన్ ని ఇంటర్వ్యూ చేస్తుంది, నాట్ క్లార్క్. నెక్స్ట్ డే క్లార్క్ తన పోస్టర్ మార్చి తన వాయిస్ ని డీపెన్ చేస్తాడు, విచ్ వాస్ గుడ్. లైక్ తను క్లార్క్ లో ఉన్నప్పుడు నార్మల్ మంచిగా ఫన్నీగా మాట్లాడుతూ ఉంటాడు, బట్ వెన్ హీ బికమ్స్ సూపర్ మ్యాన్ తను మొత్తం బాడీ లాంగ్వేజ్ మార్చేస్తాడు. నెక్స్ట్ క్లిప్ లో మనకి అమెరికన్ పెంటగాన్ ని చూపిస్తారు అండ్ రిక్ ఫ్లాగ్ సీనియర్ ని సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్ లో ఇంట్రొడ్యూస్ చేస్తారు. ఇప్పుడు ఈ క్యారెక్టర్ ద సూసైడ్ స్క్వాడ్ లో వచ్చిన రిక్ ఫ్లాగ్ వాళ్ళ ఫాదర్ అండ్ మనకి క్రీచర్ కమాండోస్ అనే యానిమేటెడ్ సిరీస్ లో ఇంట్రొడ్యూస్ చేస్తారు. సో బ్యాక్ టు లూయిస్ క్లార్క్ ఇంటర్వ్యూ, ఐ మీన్ లూయిస్ సూపర్ మ్యాన్ ఇంటర్వ్యూ. అసలు అక్కడ ఉన్న తన బాయ్ ఫ్రెండ్ అండ్ బుర్లను తీసేసి క్వశ్చన్ మీద క్వశ్చన్ వదులుతానే ఉంది. లైక్ తను ఇల్లీగల్ గా కంట్రీలో ఎంటర్ అయ్యాడని, ఒక అమెరికన్ రిప్రజెంటేటివ్ అయ్యి ప్రెసిడెంట్ పర్మిషన్ లేకుండా అక్కడ జరిగే యుద్ధంలో ఇంటర్ఫియర్ అయ్యాడని అండ్ క్లార్క్ కూడా తన సైడ్ నుంచి రిప్లైలు ఇస్తూనే పోయాడు దట్ అతను వెళ్ళకపోయి ఉంటే ఆ యుద్ధంలో చాలా మంది చనిపోయేవారని, అతనేమి అమెరికన్ రిప్రజెంటేటివ్ కాదని. అండ్ ఈ సీన్ టెల్స్ us that సూపర్ మ్యాన్ ఇంకా తన ఇనిషియల్ స్టేజెస్ లో ఉన్నాడని, ఆ మెచ్యూర్ సూపర్ మ్యాన్ లెవెల్ కి చేరలేదు బికాస్ వి సీమ్ గెటింగ్ ఫ్రస్ట్రేటెడ్ డ్యూ టు దోస్ క్వశ్చన్స్. నాకు షాల్వా కప్పాల్సింది పోయి నన్ను పొగడాల్సింది పోయి ఏంది మాటలు. అండ్ ఇక్కడ వార్ సీక్వెన్స్ చూస్తే ఒక సైడ్ ఏమో కంప్లీట్ గా ట్యాంక్స్ అండ్ సోల్జర్స్ విత్ హెవీలీ ఎక్విప్డ్ గన్స్ చూస్తాం, కానీ ఆపోజిట్ సైడ్ చూస్తే ఇట్ వాస్ కంప్లీట్ సివిలియన్స్ విత్ నార్మల్ కార్స్ అండ్ రాక్స్. తర్వాత మనకి క్లార్క్ ఇంకా లూయిస్ పనిచేసే న్యూస్ ఆఫీస్ చూపిస్తారు, అదే డైలీ ప్లానెట్. వీళ్ళిద్దరితో పాటు మనకి జిమ్మీ ఓల్సన్ ఎవరైతే లూయిస్ ఫోటోగ్రాఫర్ అండ్ క్యాట్ గ్రాంట్ హూ ఇస్ దేర్ న్యూస్ పేపర్ గాసిప్ కాలమ్నిస్ట్. నెక్స్ట్ సీన్ లో సూపర్ మ్యాన్ ని రిక్ ఫ్లాగ్ సీనియర్ అరెస్ట్ చేస్తాడు అండ్ చుట్టూరా మిలిటరీ సోల్జర్స్ ఉన్నారు, విచ్ దే బాట్ టు న్యూట్రలైజ్ సూపర్ మ్యాన్. బట్ వీళ్ళు కాకుండా ఇక్కడ ఇంకో ఇద్దరు క్యారెక్టర్స్ ఉన్నారు. ఇప్పుడు రైట్ సైడ్ లో ఉన్న లేడీ దగ్గరికి వచ్చేస్తే తన క్యారెక్టర్ పేరు ద ఇంజనీర్. నా కమింగ్ టు కామిక్, ఈ ఇంజనీర్ అసలు పేరు ఆంజెలా స్పీసా అండ్ షీ హాస్ ద పవర్ టు ట్రాన్స్ఫార్మ్ హర్ బాడీ ఇన్ ఎనీ ఆబ్జెక్ట్. అండ్ కమింగ్ సీన్స్ మనం తనని తన హ్యాండ్స్ అండ్ వెపన్స్ గా ట్రాన్స్ఫార్మ్ చేయడం చూస్తాం. అండ్ ఈ డీసీ యూనివర్స్ లోనే అప్కమింగ్ మూవీస్ లో ద అథారిటీ అనే మూవీ వస్తుంది. ఈ మూవీలో తిన ఒక ప్రామినెంట్ రోల్ ప్లే చేస్తుంది. నా కమింగ్ టు ద లెఫ్ట్ సైడ్ గాయ్, టెంపరీగా బ్లాక్ నోర్ అని పిలుద్దాం, ఇతని చెస్ట్ మీద యూ అని ఒక లోగో చూస్తాం. నా కమింగ్ టు కామిక్స్, ఈ యూనివర్స్ కు ప్యారలల్ యూనివర్స్ ఉంటుంది అండ్ ఆ ప్యారలల్ యూనివర్స్ లో ఉన్న సూపర్ మ్యాన్ పేరు అల్ట్రా మ్యాన్. అండ్ ఇతను చాలా విషయాల్లో సూపర్ మ్యాన్ కి కంప్లీట్ ఆపోజిట్. లైక్ ఈ యూనివర్స్ లో సూపర్ మ్యాన్ హీరో అయితే ఆ యూనివర్స్ లో తను విలన్. ఈ యూనివర్స్ లో సూపర్ మ్యాన్ కి వీక్నెస్ క్రిప్టోనైట్ అయితే ఆ యూనివర్స్ లో అది తనకి ఇంకా స్ట్రెంత్ ఇస్తుంది. కానీ మల్టీవర్స్ కాన్సెప్ట్ ఇంత తొందరగానే డీసీలో ఇంట్రొడ్యూస్ చేస్తారు అనుకోవట్లేదు. సో నా థియరీ ప్రకారం ఇది బిజారో అయినా అయి ఉండొచ్చు. నా కామిక్స్ లో బిజారో ఇస్ ద క్లోన్ ఆఫ్ సూపర్ మ్యాన్ మేడ్ బై లెక్స్ లూథర్. అండ్ ఈ షాట్ లో మనకు ఒక కొత్త క్యారెక్టర్ ని ఇంట్రొడ్యూస్ చేస్తారు, ఎవరినైతే సూపర్ మ్యాన్ కూడా ఆపలేకపోతున్నాడు. హీస్ కంప్లీట్లీ డిస్ట్రాయింగ్ ద బిల్డింగ్స్, బీటింగ్ ద షిట్ అవుట్ ఆఫ్ సూపర్ మ్యాన్. ఇప్పుడు ఇది ఎవరో అయి ఉండొచ్చు అని నేనే అనుకుంటున్నా అంటే, వన్ ఇట్ కుడ్ బి లెక్స్ లూథర్ ఇన్ ద సూట్, బికాస్ కామిక్స్ లో ఈవెన్ ఇన్ యానిమేటెడ్ షోస్ లెక్స్ లూథర్ కి ఇలాంటి ఒక సూట్ ఉంటుంది టు ఫైట్ సూపర్ మ్యాన్. బట్ దేర్ ఈస్ ఎ హైయర్ ఛాన్స్ దట్ దిస్ కుడ్ బి ద హ్యామర్ ఆఫ్ బొరావియా. ఇందాకే నేను ఒక ప్లేస్ లో యుద్ధం జరుగుతుందని చెప్పా కదా, నౌ ఈ ప్లేస్ పేరు బొరావియా, విచ్ ఈస్ ఎ ఫిక్షనల్ నేమ్ ఆఫ్ కోర్స్. ఇప్పుడు ఇక్కడ ఆర్మీ టెక్నాలజీ చూస్తే చాలా హైటెక్ గా ఉంది. అండ్ ఈ సినిమాలో మనకి 2 పవర్ఫుల్ కంపెనీస్ అయితే మెన్షన్ చేశారు, వన్ ఇస్ లార్డ్ టెక్ అండ్ అనదర్ ఇస్ లూథర్ కార్ప్. నౌ ఐ థింక్ దిస్ కుడ్ బి మ్యాక్స్వెల్ లార్డ్స్, బికాస్ ఈ యుద్ధంలో సూపర్ మ్యాన్ కాకుండా గ్రీన్ ల్యాంటర్న్, హాక్ గర్ల్ ఇంకా మిస్టర్ టెరిఫిక్ ని కూడా వస్తారు. ఐ థింక్ దిస్ ఇస్ మ్యాక్స్వెల్ లార్డ్స్ వర్క్ టు ప్రమోట్ హిస్ కంపెనీ. లైక్ ఇక్కడ జరిగే యుద్ధాన్ని తన సూపర్ హీరోసే కాపాడగలరని. ఇక్కడ తన సూపర్ హీరోస్ అంటే మ్యాక్స్వెల్ లార్డ్ ఓన్స్ గ్రీన్ ల్యాంటర్న్, హాక్ గర్ల్ అండ్ మిస్టర్ టెరిఫిక్. ఎలా అయితే ద బాయ్స్ సిరీస్ లో బాయ్ట్ అనే ఒక కంపెనీ ఈ సూపర్ హీరోస్ ఐ మీన్ సూపర్ విలన్స్ ని ఓన్ చేస్తుందో అలా, ఆర్ ఇట్ కుడ్ ఆల్సో బి లెక్స్ లూథర్. సినిమా చూస్తే గానీ ఎవరికి తెలియదు. ఇప్పుడు లెక్స్ లూథర్ కూడా ఎందుకు మెన్షన్ చేశానంటే, ఇప్పుడు బ్యాట్ మ్యాన్ కి జోకర్ ఎలా అయితే ఆర్క్ నెమెసిస్ అలానే సూపర్ మ్యాన్ కి లెక్స్ లూథర్. సి లెక్స్ లూథర్ ఇస్ వన్ ఆఫ్ ద స్మార్టెస్ట్ మెన్ ఇన్ డీసీ యూనివర్స్, బట్ ఈస్ ఆల్సో వెరీ అబ్సెస్డ్ ఇన్ డిఫీటింగ్ సూపర్ మ్యాన్. అండ్ ఈ సీన్ లో మనం సూపర్ మ్యాన్ ని కంప్లీట్ గా ల్యాండ్ మీద క్రాష్ అవడం చూస్తాం. అండ్ ఇక్కడ మనం సరిగా అబ్జర్వ్ చేస్తే మూర్ అని ఒక పేరు చూస్తాం కదా, దిస్ ఇస్ రెఫరెన్స్ టు ఎ కామిక్ బుక్ రైటర్ అలెన్ మూర్. అండ్ ఇతను రాసిన వన్ ఆఫ్ ద కామిక్ ద వాచ్మెన్ ఇస్ మై ఆల్ టైమ్ ఫేవరెట్. దీని మీద ఒక సినిమా కూడా వచ్చింది, జాక్ స్నైడర్ తీసింది, చూడండి, వర్త్ వాచింగ్. Somebody knows why.
Somebody knows. అండ్ నెక్స్ట్ సీన్ లో మనం లెక్స్ ఇంకా ఇంజనీర్ ని ఫోర్ట్రెస్ ఆఫ్ సాలిట్యూడ్ లో ఎంటర్ అవడం చూస్తాం. వెల్ దిస్ ఇస్ నథింగ్ బట్ సూపర్ మ్యాన్స్ హెడ్ క్వార్టర్. బ్యాట్మెన్ తన బ్యాట్ కేవ్ ఉన్నట్టు సూపర్ మ్యాన్ కి ఫోర్ట్రెస్ ఆఫ్ సాలిట్యూడ్ అలాంటిది. కమింగ్ బ్యాక్ టు ద సీన్, ఇంజనీర్ తన హ్యాండ్ ని బ్లేడ్ లా కన్వర్ట్ చేసుకుంటాడు. నౌ దిస్ ఇస్ బికాస్ ఆఫ్ ద నానోబాట్స్ దట్ ఆర్ ఫ్లోయింగ్ ఇన్ హర్ బ్లేడ్. అండ్ ఆ బ్లేడ్స్ తో ఆ ఫోర్ట్రెస్ ఆఫ్ సాలిట్యూడ్ లో ఉన్న సూపర్ మ్యాన్ రోబోట్స్ అన్నిటిని డిస్ట్రాయ్ చేస్తాం. అండ్ లెక్స్ మనం ఇక్కడ సిస్టమ్ దగ్గర చూస్తాం. ఈ సిస్టమ్ పేరు వచ్చేసి సూపర్ కంప్యూటర్. అండ్ ఇక్కడ మనకు కొన్ని వైట్ క్రిస్టల్స్ చూస్తాం కదా, దీస్ ఆర్ హార్డ్ డ్రైవ్స్ విచ్ హ్యాస్ ద ఇన్ఫర్మేషన్ ఆన్ క్రిప్టాన్ ప్లానెట్, అదే క్లార్ హోమ్ ప్లానెట్. అండ్ ఐ థింక్ హీ గెట్స్ టు know who is Superman and even more. And ఇక్కడ మన క్రిప్టాన్ కూడా చూపిస్తారు. and I'm pretty sure ఈ మొత్తం మెస్ నుంచి తప్పించుకుంటుంది. and even she hits hard on the engineer. మీకు ఇంకా తెలియపోతే క్రిప్టో కూడా సూపర్ మ్యాన్ కున్నంత పవర్ ఇంకా ఎబిలిటీస్ ఉన్నాయి, లైక్ లేజర్ థ్రోయింగ్, ఫ్లయింగ్, సూపర్ హ్యూమన్ స్ట్రెంత్, ఐ మీన్ సూపర్ డాగ్ స్ట్రెంత్ ఎక్సెట్రా. అండ్ ఇక్కడే మనం లెక్స్ లూథర్ తో పాటు ఇంకో పర్సన్ కూడా ఇక్కడ చూస్తాం, హూ ఇస్ కంప్లీట్లీ కవర్డ్. బట్ నా గెస్ వచ్చేసి ఈవ్ టెస్ట్ మ్యాచ్, అదే ఈఎంఐ, హూ ఇస్ లెక్స్ పర్సనల్ అసిస్టెంట్ అండ్ ఆల్సో పర్సనల్ లవ్ ఇంట్రెస్ట్. అండ్ నెక్స్ట్ సీన్ లో ఈ మాన్స్టర్ ఒక లేడీని తొక్కేసే ముందే సూపర్ మ్యాన్ వచ్చి ఆమెను కాపాడతారు. కానీ ఈ సీన్ లో ఇక్కడ గమనించేది ఏంటంటే వెనకాల ఇక్కడ బిగ్ బెల్లీ బర్గర్ అని రాసి ఉంటుంది, విచ్ ఇస్ ఏ సబ్సిడరీ రెస్టారెంట్ ఆఫ్ లెక్స్ కార్ప్. అండ్ తర్వాత సీన్ లో మనకి మళ్ళీ ఆ జెల్లీ మాన్స్టర్ చూపిస్తారు. దేనైతే మనం టీజర్ లో ఆల్రెడీ చూస్తాం, బట్ ఇక్కడ మనకి దాన్ని ఇంకా కొంచెం క్లియర్ గా చూపిస్తారు. అండ్ వి సీ గై గార్డ్నర్ పుల్లింగ్ సంథింగ్ యూజింగ్ హిస్ గ్రీన్ ల్యాంటర్న్ రింగ్. ఇప్పుడు ఇదేంటో నాకు అస్సలు ఐడియా లేదు. సో నెక్స్ట్ సీన్ వెళ్దాం. అండ్ నెక్స్ట్ సీన్ లో మనం మిస్టర్ టెరిఫిక్ ని తన టీ స్పియర్స్ ని వాడడం చూస్తాం. నౌ ఇన్ సింపుల్ వర్డ్స్, ఈ టీ స్పియర్స్ ఆర్ నథింగ్ బట్ నార్మల్ ఫ్లయింగ్ బాల్స్, ఏవైతే చాలా పనులు చేయగలవు, లైక్ క్రియేటింగ్ ఏ షీల్డ్ ఫర్ మిస్టర్ టెరిఫిక్, ఫైరింగ్ బుల్లెట్స్, మేకింగ్ హోలోగ్రామ్స్ ఎక్సెట్రా. తర్వాత క్లిప్ లో మనం సూపర్ మ్యాన్ కంప్లీట్ గా డ్రైన్ పొజిషన్ లో చూస్తాం విత్ హిస్ పేరెంట్స్. అండ్ దీని కంటిన్యూ క్లిప్ మనం ట్రైలర్ ఎండింగ్ లో చూస్తాం. అండ్ ఇక్కడ వాల్ మీద ఈ పోస్టర్ ని సరిగా గమనిస్తే ద మైటీ క్రాబ్ జాయ్స్ అని ఒక రాక్ బ్యాండ్ ని చూస్తాం. నౌ దిస్ ఇస్ ఫిక్షనల్, బట్ వాట్స్ ఇంట్రెస్టింగ్ ఇస్ రీచర్ కమాండర్స్ యానిమేటెడ్ సిరీస్ లో ఎరిక్ ఫ్రాంకిస్టైన్ ఇంకా బ్రైట్ తో జరిగే ఒక ఫైట్ లో తన టీ షర్ట్ మీద కూడా సేమ్ ఇదే పేరు ఉంటుంది. అండ్ నెక్స్ట్ సీన్ లో మనం సూపర్ మ్యాన్ ఒక గ్లాస్ కేజ్ లో చూస్తాం విత్ మెటామార్ఫో, వేర్ ఇద్దరు లెక్స్ పర్సనల్ సోల్జర్స్ వచ్చి సూపర్ మ్యాన్ ని టార్చర్ చేస్తూ ఉంటారు. నా ఇప్పుడు వీళ్ళిద్దరు ఆర్మర్ సూట్ ని చూస్తే ఈవెన్ కలర్స్ ఇంకా దాని స్ట్రక్చర్ కూడా సేమ్ లెక్స్ లో కామిక్స్ లో వాడే సూట్ కూడా అలానే ఉంటుంది. నా ఇప్పుడు మీలో కొందరు డౌట్ రావచ్చు, ఇద్దరు బచ్చగాళ్ళు చేతులు సూపర్ మ్యాన్ తనులు తినడం ఏంటి అని. నా సూపర్ మ్యాన్ వెనకాల మనం ఒక క్యారెక్టర్ ని చూస్తాం. అండ్ అతని చేతిలో మనం ఒక గ్రీన్ కలర్ సబ్స్టెన్స్ ని చూస్తాం కదా, దాట్స్ క్రిప్టోనైట్. దేని రేడియేషన్ లో సూపర్ మ్యాన్ కంప్లీట్ గా వీక్ అయిపోతాడు. ఇప్పుడు ఈ క్యారెక్టర్ పేరు వచ్చేసి మెటామార్ఫో. అండ్ డీసీ కామిక్స్ లో ఇతని పవర్ వచ్చేసి ఇతను తన బాడీతో ఏ కెమికల్ సబ్స్టెన్స్ నైనా క్రియేట్ చేయగలడు. అండ్ నెక్స్ట్ సీన్ లో మనం ఒక స్టేడియం లో ఇంజనీరింగ్ సూపర్ మ్యాన్ ఫైట్ చేస్తుండగా చూస్తాం. టీజర్ లో మనం సేమ్ స్టేడియం లో సూపర్ మ్యాన్ ఇంకా ఆ బ్లాక్ నర్ క్యారెక్టర్ తో ఫైటింగ్ చేస్తుండగా చూస్తాం. ఇక్కడ ఇంజనీర్ ని కూడా యాడ్ చేశారు. అండ్ నెక్స్ట్ సీన్ లో మనం జిమ్మీ ఇంకా క్లార్క్ మ్యాన్ లో చిన్న క్యూట్ ఫనీ సీన్ చూస్తాం. అండ్ ఆల్సో బ్యాక్గ్రౌండ్ లో చాలా సూపర్ మ్యాన్ టాయ్ లోగోస్ చూస్తాం, విచ్ టెల్స్ us that Jimmy is a very big fan of Superman. అండ్ ఇక్కడ ఈ పిక్చర్ చూసారా, దిస్ ఇస్ డైరెక్ట్లీ టేకెన్ ఫ్రమ్ సూపర్ మ్యాన్ ద మ్యాన్ ఆఫ్ టుమారో కామిక్ బుక్ ఫ్రంట్ పేజ్. అండ్ నెక్స్ట్ సీన్ లోనే మనకి గ్రీన్ ల్యాంటర్న్, హాక్ గర్ల్ ఇంకా మిస్టర్ టెరిఫిక్ ని కూడా చూపిస్తారు. నా ఇక్కడున్న గ్రీన్ ల్యాంటర్న్ ఇస్ నాట్ ద గ్రీన్ ల్యాంటర్న్, మనం రైన్ రెనాల్డ్స్ చేసిన గ్రీన్ ల్యాంటర్న్ మూవీలో ఉన్న క్యారెక్టర్. మీకు దీని గురించి ఇంకా మంచి అండర్స్టాండింగ్ కావాలంటే కింద కామెంట్ బాక్స్ కి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ గ్రీన్ ల్యాంటర్న్ కాప్స్ అని కామెంట్ చేయండి. ఇప్పటికైతే ఆ గ్రీన్ ల్యాంటర్న్ గై గార్డ్నర్ అనే పేరుతో గుర్తు పెట్టుకోండి. ఆల్సో హాక్ గర్ల్ ఇంకా మిస్టర్ టెరిఫిక్ గురించి నేను సూపర్ మ్యాన్ సినిమా రిలీజ్ అయ్యాక ఎక్స్ప్లెనేషన్ వీడియోలో చెప్తాను. నాకు తెలిసి ఈ రోజు వీడియో చాలా లెందీ ఉంటుంది, సో నా బ్రేక్ డౌన్ దీంతో ఆపేస్తున్నాను. నా కమింగ్ టు యూ వ్యూవర్స్, మీలో చాలా మందికి సూపర్ మ్యాన్ యాజ్ ఎ క్యారెక్టర్ గా పెద్ద కనెక్షన్ లేదని అనుకుంటున్నాను. బికాస్ 1978 లో వచ్చిన సూపర్ మ్యాన్ మూవీ తర్వాత ఒక ప్రాపర్ సూపర్ మ్యాన్ మూవీ ఎప్పుడు రాలేదు. ఈవెన్ 2006 లో వచ్చిన సూపర్ మ్యాన్ రిటర్న్స్ అండ్ 2013 లో వచ్చిన మ్యాన్ ఆఫ్ స్టీల్ యాక్షన్ పరంగా చూస్తే బాగుంటాయి, బట్ ఆ సూపర్ మ్యాన్ ఫీల్ ఉండదు. బట్ వేర్ ఇట్ నీడ్స్ టు బి మెన్షన్, సూపర్ మ్యాన్ అండ్ లూయిస్ వెబ్ సిరీస్ లో టైలర్ హెక్లిన్ క్లార్క్ కెంట్ క్యారెక్టర్ ని బాగా పోర్ట్రే చేశారు. It's too dangerous for them to know. It's more dangerous if they don't. ఈవెన్ 1990s లో వచ్చిన సూపర్ మ్యాన్ యానిమేటెడ్ సిరీస్ లో టిమ్ డైలీ వాయిస్ ఓవర్ యాజ్ సూపర్ మ్యాన్ చాలా బాగుంటుంది. I heard you were crazy. I didn't think you were stupid. సరే మరి సినిమా చూసాక మళ్ళీ కలుద్దాం. ఏమంటారు? ఉంటా మరి, బాయ్.